అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ చింతరుపు మంగళరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? మేషరాశి ఈ 2020 సంవత్సరం జూన్ మాసం ఎలా ఉంది అన్నప్పుడు మేషరాశి వాళ్ళకు ప్రధానంగా గ్రహ మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ద్వాదశ రాశులు జరుగుతాయి. మేషరాశి వాళ్ళకి ఎలా జరుగుతాయంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే రాశిలోంచి 2వ ఇంట్లోకి. అంటే 2వ స్థానం అంటే డబ్బులు, ఫైనాన్స్లోకి వెళ్తున్నాడు. అంటే వీళ్ళు చేసే డబ్బు కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని అర్థం. ఆర్థిక ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహము 15వ తారీఖు తర్వాత 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే పంచమాధిపతి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే జర్నీస్ ఎక్కువ చేస్తారు. అంటే 2వ స్థానంలోకి కుజుడు కూడా 20వ తారీఖు వెళ్తాడు. 20వ తారీఖు జూన్ 20వ తారీఖు వెళ్తాడు. కాబట్టి 20వ తారీఖు నుంచి వీళ్ళు చేసేటువంటి ఆర్థిక ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 15వ తారీఖే రవిగ్రహము 3వ ఇంట్లోకి వెళ్తుంది. 3వ స్థానం అంటే ప్రయాణాలు, వీళ్ళు చేసే ప్రయత్నాలు, కమ్యూనికేషను, ఇతరుల సహకారము, ఇవన్నీ సక్సెస్ అవుతాయి. అంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే రాశాధిపతి పంచమాధిపతి స్థాన మార్పు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ స్థానం యొక్క ప్రభావం ఏంటి అన్నప్పుడు 2, 3 స్థానాలు కాబట్టి ఆర్థికంగా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు, వీళ్ళు డెవలప్మెంట్ చేసేటువంటి అన్నీ కూడా బాగుంటాయి. అదేవిధంగా శుక్రుడు ఈ రాశికి ద్వితీయాధిపతి సప్తమాధిపతి. తృతీయ స్థానంలో నుంచి 8వ తారీఖు 4వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే శుక్రుడు అంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి అంటే ఏమి? ద్వితీయం అంటే కుటుంబము, సప్తమం అంటే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, సమాజము. కాబట్టి వీళ్ళకి వివాహం అయ్యేదానికి బలం ఎక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బలం ఎక్కువ. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ప్రయత్నిస్తే కాదు. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి లేట్ మ్యారేజ్ అవుతుంది. ఎప్పుడు కూడా లేట్ మ్యారేజ్ అయితే వీళ్ళు సెట్ అవుతారు. కాబట్టి 25, 27 లేదా ఒక 30+ ఉన్నా కానీ ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతుంది. అంటే కలత్రకార మగవాళ్లకు, మగపిల్లలకి. అంటే శుక్రుడు భార్యకారకుడు కాబట్టి. అదేవిధంగా 4వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి తృతీయం నుంచి 4వ స్థానం అంటే తల్లి, అంటే మాతృక్షేమము, తల్లి యొక్క తల్లికి సంబంధించినటువంటి ఏదైనా నగలు కొనడము, లేదా తల్లి ఆస్తి సంక్రమించడము, లేదంటే భార్య ఉంటే భార్యకు అమ్మగారి ఆస్తి భార్యకు వచ్చి ఇట్లా రావడము, లేదా భార్యకు అత్తగారు ఏదన్నా జాబ్లో రిటైర్డ్ అయితే ఆ డబ్బులు వీళ్ళకి ఉపయోగపడము, వీళ్ళకి ఇవ్వడము, అంటే మాతృ సంబంధమైనటువంటి మాతృ సమానమైనటువంటి వారి యొక్క బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా బుధుడు 3వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు 3వ ఇంట్లో ఉంటూ 22వ తారీఖు ఆయన కూడా 3వ స్థానంలోకి వెళ్తున్నాడు, 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు అంటే 6వ ఇంటి వాడు. 6వ ఇల్లు అంటే ఏమి? సర్వీస్, ఉద్యోగము. అంటే కర్కాటకంలోకి వెళ్తే 6వ ఇల్లు అన్నప్పుడు కర్కాటకానికి కన్యారాశికి లాభంలోకి వస్తున్నాడు. చేసే ఉద్యోగంలో అభివృద్ధి. అంటే ఉద్యోగం అంటేనే మాత్రం అది, వృత్తి అంటే 10వ స్థానము, ఉద్యోగం అంటే 6వ స్థానము. చేసే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు, ఇంకేదైనా వీళ్ళకు ఇంకే ఇంక్రిమెంట్స్ ఏదైనా సరే బెనిఫిట్ ఉంటుంది. 2వ తారీఖునే గురువు 4వ ఇంట్లోకి వెళ్తున్నాడు. గురువు అంటే వీళ్ళకు భాగ్యాధిపతి చతుర్థంలోకి వచ్చి వీళ్ళకు వ్యయ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని చూస్తాడు. ఏలినాటి శని జరుగుతుంది వీళ్ళకు. అప్పుడు శనేశ్వరుని గురువు చూస్తే ఏమవుతుంది? ఏలినాటి శని ఇంకా పనిచేయదు, తగ్గుతుంది ప్రభావం, ఖచ్చితంగా తగ్గిపోతుంది. గురువు చూస్తున్నాడు కదా, గురువు యొక్క చూపు ఎక్కడ పడితే అక్కడ శుభం జరుగుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జూన్ మాసం నుంచి తగ్గుముఖం పడుతుంది. ఈ గ్రహాలన్నీ మారుతున్నాయి కాబట్టి వీళ్ళు ఉద్యోగ, వివాహ, వృత్తి ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. అయ్యేదానికి ఇప్పుడు వీళ్ళకు ఆ స్టెప్స్ పడిపోతాయి. అదేవిధంగా రాహు లాభంలో ఉన్నాడు, మంచిదే. కేతువు 5లో ఉన్నాడు. కేతు 5లో ఉన్నాడు. 5వ ఇంటి రవి 3వ ఇంటికి వస్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు కూడా బాగున్నట్టే. ఓవరాల్గా తీసుకుంటే గ్రహాలన్నీ కూడా వీళ్ళకు పాజిటివ్గా వచ్చేస్తున్నాయి. గురువు, శుక్రుడు, బుధుడు 3 శుభగ్రహాలు 4వ ఇంట్లో ఉన్నాయి. బుధుడు నాలెడ్జ్, శుక్రుడు లగ్జరీ, గురువు ఫైనాన్సు, ఇవన్నీ కూడా 4వ స్థానంలో ఉన్నాయి. 4వ స్థానంలో గురువు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. అంటే ఉచ్చస్థితి అంటే బలంగా ఉన్నాడు. అక్కడికి ఇంకో 2 శుభగ్రహాలు వస్తున్నాయి. కాబట్టి గృహ వాహన యోగం కూడా ఉంది. 4వ స్థానం అంటే గృహస్థానము, వాహన స్థానము, గృహంలో శుభకార్యాలు జరుగుతాయి.
ఇంట్లో ఈ రాశిలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళ జగొచ్చారిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి శుభకార్యాలు జరుగుతాయి. కొత్త ఫ్లాట్ కొనడము, లేదంటే ఇల్లు కట్టడము, ఇలా కట్టిన ఇల్లు ఆల్టరేషన్ చేయడము, కారు కొనడము, లేదా పాత కారు దాన్ని మళ్ళీ రెడీ చేసుకోవడము, గృహానికి లోన్స్ పెట్టుకోవడము, లోన్స్ పెట్టి ఇల్లు కట్టడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే శుభగ్రహాలని 4 ఇంట్లో ఉన్నాయి కదా, 22 తారీఖు అంతా వచ్చేస్తాయి 4వ స్థానంలోకి. 3వ స్థానంలో పాపగ్రహమైనటువంటి సహజ పాపగ్రహమైన రవిగ్రహం 3వ ఇంట్లో మంచిది. రాశాధిపతి 2వ ఇంట్లో ఉంటే వీళ్ళు డబ్బును వెతుక్కుని వెళ్తారంటే ఆదాయం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మేషరాశి వాళ్ళకు ఈ మాసం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సహజంగానే వీళ్ళు చాలా మంచి ఎఫర్ట్ పర్సన్స్. వీళ్ళు పెట్టే ఎఫర్ట్ కింద రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు చేసే ప్రయత్నాలను కూడా లాంగ్ రన్లో మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుంది? ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే 6వ ఇంటి వాడు 6వ ఇంటికి లాభంలోకి వస్తున్నాడు బుధుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. అంటే రవిగ్రహము తన స్థానానికి తన లాభంలోకి వస్తున్నాడు. ఏ గ్రహమైనా ఎప్పుడు కానీ ఆ గ్రహం యొక్క స్థానానికి లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఆ కారకత్వాన్ని అంతా ఇచ్చేస్తుంది లాభస్థానంలోకి. ఇప్పుడు ఉదాహరణకు ధనుసు రాశి అనుకుందాము. తులారాశిలోకి గురువు వచ్చినప్పుడు లాభస్థానంలో ఉంది ఆ రాశికి, అప్పుడు వాళ్ళకి లాభాలు పెరుగుతాయి. మకర రాశిలోకి వచ్చినప్పుడు మీన రాశి వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే లాభస్థానంలోకి వస్తుంది. అట్లా రవిగ్రహము సింహరాశికి లాభంలోకి వస్తుంది. తన రాశికి తాను లాభంలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా సింహరాశి అయిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. బుధుడు కూడా తన రాశి అయినటువంటి కన్యా రాశికి లాభంలో ఉన్నాడు, మిథున రాశికి 2వ ఇంట్లో ఉన్నాడు. ధనస్థానము లాభస్థానంలో ఉన్నప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా కుజుడు కూడా తన రాశికి మేషానికి 2వ ధనస్థానంలో ఉన్నాడు, వృశ్చికానికి 7వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వీళ్ళు ముక్కుసూటిగా స్ట్రైట్గా కుండబద్దలు కొట్టినట్టు అన్నీ మాట్లాడి అన్ని పనులు చేసుకునేదానికి బలం పెరుగుతుంది. గ్రహాల స్థితిగతులు సమంగా అమరుతున్నాయి. ఇప్పటి వరకు నేను మేషరాశి వాళ్ళకి ఇంత కంఫర్టబుల్గా ఇంతవరకు ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పి ఉండని అనిపిస్తుంది. అంటే ఆ రాశులకు వచ్చినప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఆ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. కాబట్టి 4వ స్థానంలో 3 శుభగ్రహాలు మంచిదే కదా. గృహస్థానం ఉన్నప్పుడు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కదా. నైసర్గిక శుభగ్రహాలు శుభాన్ని ఇచ్చే తీరాల్సిందే. ఇప్పుడు వీళ్ళు చక్కగా ఇది ఒక విధంగా విజయవంతమైన మాసం అని చెప్పుకోవచ్చు. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ అయినా పెట్టుబడులు పెట్టాలన్నా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూడా చెయ్యొచ్చు అంటారా? కలిసి వస్తుంది? ఖచ్చితంగా చేయొచ్చు. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే నేను చెప్పాను కదా, మొట్టమొదటి పైన చెప్పి వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పంచమాధిపతి అంటే అదృష్టాన్ని ఇచ్చే గ్రహము ప్రయత్నం అనే స్థానానికి వచ్చింది. అప్పుడు ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. మామూలుగా 3వ ఇంట్లో సహజంగా పాపగ్రహం యోగాన్ని ఇస్తుంది. రవి, రాహు, కేతువు, శని, ఇవన్నీ కుజుడు 3వ ఇంట్లో మంచి బలాన్ని పొందుతాయి. కాబట్టి రవిగ్రహం పంచమాధిపతి అంటే 3వ ఇంట్లోకి వచ్చాడు, పంచమానికి లాభంలోకి వచ్చాడు, రాశికి 3వ ఇంట్లోకి వెళ్ళాడు. కాబట్టి వీళ్ళకు ఈ రవిగ్రహం వీళ్ళకు అత్యంత శుభగ్రహం. మరి రైతులకు కూడా ఎలా ఉంటుందంటారు గురుగారు ఈ మాసంలో? అసలే ఈ రాశిలో పుట్టిన అన్ని వర్గాల వాళ్ళకు, రైతులకు, రాజకీయ నాయకులకు, సినిమా కళాకారులకు, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు, అదేవిధంగా విద్యార్థులకు, వివాహం కాని వాళ్ళకు, వివాహం అయిన వాళ్ళకు, పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకు, అన్ని వర్గాల వాళ్ళకు చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకు మంచి సక్సెస్ఫుల్ మంత్గా చెప్పచ్చు. మరి ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది? వీళ్ళు ఆరాధించాల్సిన దేవుడు ఎత్తుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మేషరాశి వాళ్ళు మాస ఫలితాలతో సంబంధం లేకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే చాలా వరకు రిజల్ట్ వస్తూనే ఉంటుంది. ఈ మేషము అంటే అది కూడా ఒక పర్వతం పైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. అంటే మేషం అంటే తల, అవును, తల అంటే ఇది పర్వతము. మనమే ఒక పర్వతం అనుకుంటే ఇది మేషము. ఈ రాశికి అధిపతి కుజుడు, కుజుడుకి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి పళని, తిరుత్తని, తిరుపరగుండ్రం, పలముదిరి సోలై, స్వామిమలై ఇవన్నీ పర్వతాల పైన ఉంటాయి. ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. వీళ్ళకి చాలా మంచి ఫలితం అనేది మాత్రం కంపల్సరీ వస్తూనే ఉంటుంది. జాతకానికి జ్యోతిషానికి సంబంధం లేకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాల్సినటువంటి రాశి మేషరాశి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మేషరాశి వరకు ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.